పరిచయం వీడియో తీసుకో ఇక్కడ ఇచ్చే వేదిక వచ్చిన పెద్దలకు అలాగే రాష్ట్రీయ స్వయం సేవకులకి హిందూ బంధువులందరూ కూడా ముందుగా పరాభాన సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వేదిక మీద మనం పరిచయం చేస్తున్నాం. ఎడమవైపు నుంచి 30 సంవత్సరాల నుండి స్వయం సేవక పనిచేస్తున్నారు. మనకి తృతీయ శిక్షణ కూడా పూర్తయింది. ప్రస్తుతం ప్రాంత కార్యకారిణి సభ్యులు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నారు. అలాగే మధ్యలో ఉన్నవారు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మాజీ శాసనమండలి సభ్యులు బాపట్ల. అలాగే శ్రీ వరికోటి వెంకట శివగోపి, న్యాయవాది, తృతీయ శిక్షణ కూడా పూర్తయింది. ప్రస్తుతం జిల్లా కార్యవాహక బాధ్యతగా పనిచేస్తున్నారు. వీరిది రేపల్లె. అలాగే కేశవాస్టికం నెక్స్ట్. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళలో సంఘాలో పెద్ద ఉన్నారు, వాళ్ళకి కూడా పరిచయం చేస్తాను. శ్రీ భాను గారు న్యాయవాది, చదువు పూర్తి చేసి 10 సంవత్సరాలని స్వయం సేవగా పనిచేస్తూ ప్రస్తుతం జిల్లా ప్రత్యేక బాధ్యతగా తృతీయ శిక్షణ కూడా పూర్తి చేసి ఉన్నారు. అలాగే నరసింహారావు గారు మంగళగిరిలో ఉంటారు. వీరు కూడా తృతీయ శిక్షణ పూర్తయింది. వీరు విభాగ శారీరక ప్రముఖ బాధ్యతగా పనిచేస్తున్నారు. అలాగే లేళ్ల సుధాకర్ గారు బాపట్ల, వీరు రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా సంపర్క ప్రముఖగా బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కేశవాష్టకం. నేను పలుకుతానండి, అందరం పలుకుదాము. హిందూ విశాల గుణ సింధు రపీహలోకే బిందూయతే విఘటితో న కరోతి కించిత్ తత్సంహతిం ఘటయితుం జననం యదీయం తం కేశవం ముహురహం మనసా స్మరామి. భవ్యం వపుస్మిత ముదారముదగ్రమోజః సస్నేహ గద్గదవచో మధురం హితం చ వాత్సల్యపూర్ణమమలం హృదయం యదీయం తం కేశవం స్మరామి. సంగే కలౌ భవతి
शक्तिरिति प्रसिद्धम् जानाति हिन्दु जनता न तु तत्कदञ्चित् सम्यग् विनेतुमिह तत् हुतवान् वपुर्यः तं केशवं मुहुरहं मनसा स्मरामि क्षुद्रं न किञ्चिदिह नानुपयोगि किञ्चित् सर्वं हि संघटित मत्र भवेत् फलाय इत्थं जनं विनयति स्म निरन्तरं यः तं केशवं मुहुरहं मनसा स्मरामि आर्यक्षितेरिह समुद्ध रणाय दास्यात् दास्यामि देहमिति संघटनां विधातुं निश्चित्य भीष्ममचरत् सततं व्रतं यः तं केशवं मुहुरहं मनसा स्मरामि योदात्तरेति विषजान् पदमाददानो विज्ञातवान् भरतभूमि रुजां निदानम् संगौषधं समुदपादि नवं च येन तं केशवं मुहुरहं मनसा स्मरामि एको बहु किल भवेय मितीश्वरेश्च सैवा भवत् सततमेव परायदन्तः एकश्च यो विहितवा निःसङ्गसर्गं तं केशवं मुहुरहं मनसा स्मरामि ऐशं हि कार्यमिद मिथ्यवगत्य सम्यक् संगक्रतौ कृत मिवार्पयधायुराज्यं योजीर्णदेह हनवात्मसमेतं तं केशवं मुहुरहं मनसा स्मरामि अष्टकं केशवसेद्यं प्रातर्नित्यं पठन्ति ये संगकार्येण काठिन्यं तेषां भवति कर्हिचित् శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బాపట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నర్సయ్య గారికి, అదేవిధంగా మన బాపట్ల జిల్లా శాఖకి కార్యదర్శిగా వివరిస్తున్నటువంటి శివగోపి గారికి, ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.
నేను మొట్టమొదటిసారి ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమంలో ఇది పాల్గొనడం. ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకున్నాను, విన్నాను, కానీ స్వయంగా ప్రత్యక్షంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇది మొదటిసారి. అంటే సమాజంలో అనేకమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రత్యక్షంగా ప్రభుత్వం తరపున అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నా, పరోక్షంగా అనేక సంస్థలు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలని, అనేక అవకాశాలని ప్రజలకు అందించేటువంటి దాంట్లో అనేక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. అటువంటి దాంట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది మరి 100 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలని, ఇందులో పనిచేసేటువంటి కార్యకర్తలు కానీ, దీని బాధ్యత వహించేటువంటి వ్యక్తులు కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు, అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలకు, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజలను నిత్యం చైతన్యవంతులు చేస్తూ కార్యక్రమాన్ని రూపొందించడం అంటే మరి ఇది స్థాపించినటువంటి ఆ మహనీయులు మరి ఏ ఒక్క మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని స్థాపించారో, మరి ఈ రోజున 100 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నాయంటే అది నిజంగా చిన్న విషయం అయితే కాదు. ఒక సంఘాన్ని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల మంది సేవకులతోటి కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ఒక చిన్న గ్రామం నుంచి దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘం యొక్క కార్యకలాపాలు ప్రజలకు అవసరాల కోసం పనిచేస్తుందంటే అది నిజంగా చాలా అభినందనీయం. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని మరి భవిష్యత్తు తరాలు కూడా తీసుకెళ్లేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్మరించుకునేటట్టు, ఆయన యొక్క జన్మించినటువంటి రోజులు జరిపేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఏ యొక్క మంచి సంకల్పంతో అయితే ఈ యొక్క సంఘాన్ని స్థాపించి యొక్క కార్యక్రమాలను రూపొందించారో అవి నిరంతరాయంగా విద్యార్థుల స్థాయి నుంచి వృద్ధుల వరకు అందరూ సమాజంలో ఉన్న అన్ని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ సంఘం తాలూకా ఆలోచనల్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని, మరి మొదటిసారిగా నాకు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవకాశాన్ని మరి కార్యక్రమంలోకి రావాలని ఆహ్వానించినప్పుడు ఒక కార్యకర్తగా నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాను తప్ప అంటే కాదు, మీరు ఒక అతిథిగా రావాలని చెప్పని అడిగారు. కాదండి, నేను అతిథిని కాదు, నేను కూడా ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేయడానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ యొక్క సంఘం తాలూకా పూర్తిగా ఈ యొక్క కార్యకలాపాల మీద కానీ దీనికి సంబంధించిన పూర్తి అవగాహన నాకు లేదు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో నేను చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మరి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరిపే దాంట్లో నేను కూడా భాగస్వామిని అవుతానని ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సంఘ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాంటి 4 మహాయుగాలు కలిపి ఒక కల్పం, అలాంటి 4 కల్పాలు కలిపి ఒక మహాకల్పం ఉంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంతవరకు వెళ్ళారండి. పెద్దలందరూ సరదాగా చెప్తున్నారు. రావణాసుడు ఈ భూమి మీద పుట్టి